మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ నెల 28న పరకాల పట్టణంలోని పశువుల సంత మార్కెట్ లో నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనాన్ని భారీ సంఖ్యలో హిందువులు తరలి రావాలని కోరారు. పద్మశాలి భవనంలో కమిటీ అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగబండి విద్యాసాగర్, ప్రముఖ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరిచి ఒక తాటిపైకి తీసుకురావడమే హిందూ సమ్మేళన లక్ష్యమని తెలిపారు. సమ్మేళనానికి వేల సంఖ్యలో పాల్గొంటున్నటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, తాగునీరు ఏర్పాటు చేశామని అన్నారు. విదేశీ సంస్కృతి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇతర మతాలను గౌరవిస్తూ మన మతాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని తెలిపారు. అని అడుగుతున్నారు. మా సమాచారము ఆల్రెడీ అందింది వాళ్ళందరికీ. 28వ తారీఖు ఏప్రిల్లో మంగళవారం నాడు హిందూ సమ్మేళనం ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రచారం చేశారు. గుడ్లాంగడిలో హిందువుల సమైక్యతే దేశానికి రక్ష. మనము ఈ ప్రతి ఒక్క మాటను రాబోయే తరాలందరికీ కూడా అందజేయాలంటే ఇలాంటి ధర్మ సమ్మేళనాలను ఎన్నో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు గడుస్తుంటే తరం మారుతుంటుంది. తరం మారుతూ ఉంటే మన సమాజం లోపల వివిధ మూలాలు మారుతున్నాయి, ప్రచార సాధనాలు మారుతున్నాయి. కాబట్టి ఇది ఒక ధర్మాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసే సమ్మేళనం, అంతేగాని ఇది వేరే విధంగా కూడా ఏ రకంగా కూడా అనుకునే వీలు. ప్రతి ఒక్క పౌరుణ్ణి చిన్న పిల్లల నుండే ఈ ధర్మం వైపు, మన ధర్మం వైపు, మన వైపు, పెద్దలను గౌరవించే వైపు, భర్తను గౌరవించే వైపు, భార్యను గౌరవించే వైపు, కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వైపు మరల్చుకోవాలంటే ఇలాంటి ధర్మ సమ్మేళనాలను పెద్దవాళ్ళకి చెప్తే రాబోయే తరాలు చిన్న వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. మనం ఈ రోజుల లోపల ఇప్పుడున్న ప్రచార మాధ్యమాలు, టీవీలు, ఇవన్నిటి లోపల అసలు సంస్కృతి, సంస్కారం అంటే ఏదో మర్చిపోయే రోజులోకి వస్తుంది. గతంలో పురాతన కాలంలో కానీ ఆ రోజుల లోపల పొద్దున లేవగానే ఏం చేయాలి అని అంటే పొద్దున లేవగానే భూమి తల్లికి దండం పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు.